మనం ఆయన్ని స్తుతించి ఆరాధించ బదులమై ఉంటున్నాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆరాధన నిమిత్తమై చదువుకుందాం. కీర్తనలు 98వ అధ్యాయము, కీర్తన 98. కీర్తన 98 మొదటి 3 వచనములు దేవుని వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 98వ అధ్యాయము. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణహస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసితులను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. బోధిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనములు. మీరు ప్రేమించి జ్ఞాపకం చేసుకుని నాయన మమ్మల్ని వెతికి రక్షించుకొని నీ సన్నిధానంలో నాయన మరి నీ యొక్క మహిమార్థమై నీ బిడ్డలుగా మమ్మల్ని సమకూరుస్తున్నందుకే నీకు వందనం చెల్లిస్తుంటున్నాను. ప్రేమగల తండ్రి, నీ యొక్క సన్నిధి మాతో ఉంచండి. నీ మెల్లైన స్వరాన్ని వినిపించేయండి. నీ వాక్ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతురండి. అయోగ్యమైన నన్ను నీ శిలువ చాటును మరుగు చేయండి. ప్రభువా, కృప చూపించుము. నీ సన్నిధిని సహాయాన్ని కోరుకుంటూ వందనం చెల్లిస్తూ ఘనమైన ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనము ఈ లోకంలో ఆయన యొక్క బిడ్డలముగా బిడ్డలమని చెప్పబడుతున్న మనము ఎలా ఉంటుందంటే, అన్నిటికీ అన్ని సమయాలు మరి కేటాయిస్తారు. మనకు కూడా దేవుడి యొక్క సన్నిధిని సమయం కేటాయించబడి ఉంది, మనకందరికి తెలుసు. అన్ని సమయాల్లో అన్ని చోట్ల కూడా ఆ అధికారులు చెప్పిన సమయానికి లోబడి మనము పరిగెత్తుకొని వెళ్తాం కదా. కానీ దేవుడిచ్చిన ఈ సమయముకు అది మన సమయం పెట్టుకుంటాం. దేవుడిచ్చింది పెట్టుకోం కదా. దేవుడిచ్చింది మనము పెట్టుకోం. ఇప్పుడు ఎవరిది పెట్టుకుంటాం? ఇది మన సొంత నిర్ణయమైనటువంటి సమయం, మన సొంత నిర్ణయం. దేవుడిచ్చిన సమయం ఏంటి? ఆయన పెట్టాడు. లోకంలో ప్రతి చోట ఒక్కొక్క సమయాన్ని ఇచ్చినప్పుడు మనం పాటిస్తాము. అక్కడ మన సమయాన్ని పెట్టం. కానీ ఒక దేవుని సన్నిధి అనే వరకే మనం స్వయంగా మనకై మన సమయాన్ని కేటాయించుకొని మన సమయానికి అనుకూలంగానే మనం రాగలుగుతాం. చాలా మరి గొప్ప విషయం అన్నట్టు. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే మొదటి వచనంలో ఏమంటుండండి? యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేశాడు. దేవుడు ఈ ఆశ్చర్య కార్యాలన్నీ కూడా సమయము తప్పి చేయలేదండి. ఆయన సమయం తప్పి చేశాడా? ఏ సమయంలో ఏది కావాలో ఆయన సరి అయినటువంటి విధానంలో ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలను చేశాడు. ఉదాహరణకు చెప్పాలంటే మనకు తెలుసు, బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగం ఏంటంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక వివాహానికి వెళ్తాడు. ఎవరు? యేసు ప్రభు ఒక వివాహానికి వెళ్తాడు.
వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైపోయిందండి? ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయిన వెంటనే వారందరూ కూడా అక్కడ ఏం చేస్తున్నారు? తొందరపడుతూ ఉన్నారు. అయిపోతూ వచ్చింది. ఆ విషయాన్ని వీళ్ళకి తెలియజేయడానికి ఆయన చూస్తూ ఉంటుంటారు. అయితే ఆయన తల్లికి పరిచారకులు అది చూసి ఆయనకు ఆయన చెప్పినది చేయండి అని చెప్పేసి 2వ అధ్యాయంలో మరి చెప్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రభువు ఏమంటాడంటే ఆయన సమయాన్ని బట్టి ఆయన సమయాన్ని బట్టి చేయగలిగినటువంటి దేవుడు. ఆయన సమయం ఇంకనూ రాలేదు అని అంటాడు. కానా వివాహంలో అదొక సూచక క్రియ మరి చేస్తూ చెప్పండి ఎంత అది 4వ వచనం. అమ్మ ద్రాక్షరసం 3వ వచనంలో అయిపోయింది. అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో అంటే యేసు తల్లికి ఎలా ఉందంటే చాలా తొందరగా ఉంది, తొందరపాటు ఎక్కువ ఉంది. అయ్యో ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఎట్లా అని చెప్పేసి అలాంటి తొందరలో తాను ఉంటున్న సమయం అది. ఉంటూ మళ్ళీ ఏం చేసిందంటే యేసు ప్రభు వారి దగ్గరికి కూడా వెళ్ళి ఆ మాట చెప్తూ వస్తుంది. ఆ మాట చెప్తూ వచ్చినప్పుడు అక్కడ ఆయన ఏమన్నాడంటే నా సమయం ఇంకను రాలేదు. అంటే ఉదాహరణ చెప్పాలంటే మనం చేసే ప్రోగ్రాం లాగానే ఉన్నది అక్కడ. మనం కూడా ఏం చేస్తామండి, ఏదైనా ఒకటి లేదంటే వెంటనే మన 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 బ్రదర్స్ను ఏమండి అది తీసుకురాలేదా, అయ్యో నువ్వు మర్చిపోయావా అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా, అవునా కదా? పలాంది తేలేదా అని అంటూ ఉంటాం. అయితే నాకు తెలుసమ్మా అది ఆల్రెడీ తెచ్చాను అని చెప్పగలిగినటువంటి వారు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ మరి యేసు ప్రభు ఏమంటాడంటే నా సమయం ఇంకను రాలేదు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనే చేయగలిగినటువంటి వాడు. ఏ సమయం ఏంటి అనేది తెలుసు కదా అండి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేసినటువంటి మన దేవునికి ఏ సమయంలో ఏది కావాలో ఏది ఇవ్వాలో అనేది ఆయనకు తెలుసు. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను ఆయన చేసేటువంటి దేవుడు. తర్వాత ఏమన్నాడంటే 98 వరుసలో ఆయన 98 3వ వరుస ఆయన యొక్క దక్షిణాహస్తము ఆయన పరిశుద్ధ బాహువు. అంటే పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బాహువుగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ బాహువు. మనకందరికీ తెలుసు మరియ గర్భమున పుట్టిన కుమారుడు ఏ రీతిగా ఆయన పుట్టినవాడని తెలియపరచబడింది మనకు. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించితివి అని చెప్తాడు కదండి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినాడు. ఆయన సమయము అలా వచ్చింది. ఆ సమయంలో ఎవరిని నిర్ణయం చేసుకోవాలా అనేది కూడా ప్రభువుకు తెలుసు. అందుకని మరియను ఏర్పాటు చేసుకుని ఆ సమయంలో ఆయనకు మరి పరిశుద్ధ బాహును ఈ లోకంలో మరి జన్మింప చేసినాడు. ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. అంటే ఆయన ద్వారా మరి దేవునికి విజయం కలిగింది. ఆయన ద్వారా ఏం కలిగిందండి? విజయం. అంటే ఎలాగంటే సాతాను సంబంధమైనటువంటి ఈ క్రియలను బట్టి సాతాను అధికారంలో ఉన్నటువంటి మనల్ని విమోచించడానికి కొరకై, విడిపించడానికి కొరకై ఆ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఉన్నాడు
కదండి. ఆయన కలువరి శిలువలో బలియాగం ద్వారా మనకు ఏం కలిగిందండి? దేవుడు అనుకున్నటువంటి విజయం కలుగుతూ వచ్చింది. నిన్ను నన్ను రక్షించుకోవడంలో, నిన్ను నన్ను మరి తన బిడ్డలుగా చేసుకోవడంలో ఆయనకు కలిగింది ఏంటండి? గొప్ప విజయం. 2వ వచనం ఏమంటాడు? చాలు. యెహోవా తన రక్షణను ఏం చేశాడు? వెల్లడి చేశాడు. ఆయన యొక్క రక్షణను వెల్లడి చేశాడు. వెల్లడి చేయడం అంటే ఇప్పుడు ఉదాహరణగా చెప్పండి, తెలియపరచడం. ఉదాహరణగా ఎలా ఉంటుందంటే అంత వెల్లడిగా చేయడం, తెలియజేసిండు. కారణం ఏంటంటే ఇక్కడ మరి మనము ఇంతకుముందు చూసిన రీతిగా అక్కడ ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు ఇక తాగడానికి ఏముండదు కదా. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏముండదు. కానీ ఆయన సొంత సమయంలో యేసుప్రభు వారు ఆ ద్రాక్షరసమును మరలా ఆయన మరి అది కలుగజేసినప్పుడు వారందరికీ ఏం కలిగిందండి? మళ్ళీ సమృద్ధిగా తాగగలిగారు. వారు సమృద్ధిగా ఏం చేయగలిగారండి? తాగలిగారు. ఇక్కడ ఏమంటాడంటే ఆయన 7వ వచనం చూడండి, ఒక మాట 7 నుండి చదవండి. 2:7. చదువు. చాలు. చూసారా? మత్తుగా ఉన్నప్పుడు, జనులు మత్తుగా ఉన్నప్పుడు ఏం చేశారట? జబ్బు. మనకు ఒక శాస్త్రం కూడా ఉంది. ఏంటంటే మంది అంటే జనాలు ఎక్కువైతే మజ్జిగ పలసగా చేసినట్టు. నేను ఒక దగ్గర మీటింగ్కి వెళ్ళినప్పుడు వారి దగ్గర పచ్చడి ఉంది. అది బహుశా అయిపోవస్తున్నట్టుగా ఉంది. అప్పుడు వెంటనే ఏం చేశారంటే దాంట్లో కొన్ని నీళ్ళు పోయండి. నీళ్ళు పోస్తే అది ఎట్లా అయింది తెలుసా? అది ఆ పచ్చడి అది ఎలా రూపం వచ్చిందంటే మనము బేకరీలకు వెళ్ళి టమాటా సాస్ లాగా అయిపోయింది. అది టమాటా పచ్చడి. అది నీళ్ళు పోసేసరికి అది ఏమైంది? కాస్త సాస్ లాగా అయిపోయింది. అప్పుడేమో చెంచుతోటి ఇట్లా దులిపితే కూడా పడకపోయేది. కానీ ఇప్పుడు ఏమైందంటే స్పూన్తో ఇలా వేస్తే అట్లా కారిపోయింది అన్నట్టు. అలాగూ జరిగింది అన్నట్టు. మనం చేసే అద్భుతంలో ఏముంటుందండి? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ నీళ్ళు పోస్తే ఏమైపోతుంది? చప్పగా అయిపోతుంది, రుచి మారిపోతుంది. మన అద్భుతం అది మనం చేసేది. కానీ ప్రభువు చేసిన అద్భుతం ఎలా ఉంది? అది ఆయన ఇది వరకును కూడా ఇంత మంచి ద్రాక్షారసము నువ్వు ఇస్తున్నావంటే మళ్ళీ అది ఎలాంటిదండి? శ్రేష్టమైనటువంటిది. అంటే ఆ ప్రభువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనే మరి సమస్తమును చేయగలడు కాబట్టి అలాగూ చేస్తూ వచ్చాడు. అందరికీ అంటే వెల్లడిపరిచిన రీతిగా అందరికీ సమృద్ధి దొరికింది అన్నట్టు. అది మంచి ద్రాక్షరసం. అర్థమైందంటే అందుకని ఇక్కడ ప్రభు ఏమంటుండంటే యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన యొక్క రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు అంటే ఏంటంటే ఇప్పుడు మనకొక ఉదాహరణ కూడా చెప్తాడు ప్రభు. ఎక్కడంటే మత్తయి సువార్తలో ఒక ఉదాహరణ చెప్తాడు. అది ఒక 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 పనివాణ్ణి పెట్టుకుంటాడు కదా అండి. ఒక పనివాణ్ణి పెట్టుకొని వాడికి ఇంత అని మాట్లాడుకుంటాడు కదా. మత్తయి సువార్తలో ఉందన్నమాట, చూద్దాము. ఆ పనివాణ్ణి కూలికి పెట్టుకుంటాడు. ఇంత నీకు ఇస్తా అని చెప్తాడు. అది ఎక్కడ చూడండి,
మత్తయి సువార్త చివరి 22, 23, 24 అక్కడే ఉంటుంది. మొదటివాడు కూడా, కడపడివాడు, రెండోవాడు అందరూ కూడా ఒకే రీతిగా ఇస్తాడు కదా అండి. అందరికీ కూడా ఒకే రీతి. ఏమన్నా చెప్పండి, అంతేనా? కాదు. అది కాదు, ఇంకా కొంచెం ముందు. సరే, అక్కడ 20వ అధ్యాయము ఎంత, 8 నుండి. అది అది చూసారండి. ఇక్కడ మనము ఈ యొక్క భాగాన్ని అర్థం చేసుకుంటే అది ఎలా ఉందంటే, మొదటివాడు కడపటివాడికి అందరికి కూడా సమానమైనటువంటి రీతిలో ఇస్తూ వచ్చాడు కదా. తక్కువ వాడికి, లేకపోతే సమయం లేటుగా వచ్చిన వాడికి నీకు తక్కువ చేసి ఇస్తా అని చెప్పి అనలేదు. అందరికీ కూడా ఏం చేశాడు, సమానంగా ఇచ్చాడు. దీంట్లో ఒక ఉద్దేశం ఏమున్నాడంటే 15వ వచనం అంటాడు, నాకు ఇష్టము వచ్చినట్లు నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయట న్యాయం కాదా? నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ము, అర్థమైందా అండి? నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్మును ఎట్లా పంచుతున్నాడు ఆయన? పొద్దున వచ్చిన వాడికి, మధ్యాహ్నము, సాయంకాలం, అన్ని వేళలో వచ్చిన వాడికి, చివరికి 1 గంట ముందు వచ్చిన వాడికి కూడా మరి ఎలా పంచుతున్నాడు? సమానంగా పంచుతాడు. అందుకని దేవునికి వాక్యంలో ఇక్కడ ఏమంటుందంటే, యెహోవా తన రక్షణ ఏం చేశాడండి? వెల్లడి చేసి ఉంటున్నాడు, వెల్లడిపరిచినాడు. ఇప్పుడు నీకు కలిగిన ఈ రక్షణ ఆనందము, నీ కొరకు ఆయన కలువరిశిలలో చిందించినటువంటి ఆ రక్తము, ఆ ప్రేమ అంతా కూడా ఈరోజు వరకు తగ్గిపోయిందేమన్నా? చెప్పండి, తగ్గలేదు. అర్థమైందా? ఆయన యొక్క ప్రేమ ఏమాత్రం కూడా మంది ఎక్కువైతే మజ్జిగ పలసలాగా కాలేదు. నేటికిని కూడా జబ్రసములాగా లేదు. అర్థమైందండి? అయిపోయింది, మేము మొదటనే దేవుణ్ణి నమ్ముకున్నామండి, ఇంత లేటా మీకు పలసటి దొరుకుతుంది అన్నట్టు లేదు. ఆయనది ఉందా? నో. ఆయన యొక్క వెల్లడి చేసినటువంటి ఆ కార్యం ఎలాంటిదంటే, ఈరోజు వరకు ఒక దుర్గంధంతో, పాపం చేత మరి ఎవరికి కూడా లోబడి ఆ స్థితిలో ఉన్న వాడిని మరి సమానమైనటువంటి ఆ ప్రేమ, సమానమైనటువంటి ఆ రక్తము, సమానమైనటువంటి విధానంలో నన్ను రక్షించేటువంటి స్థితి. ఇప్పుడు కాదు, ఇంకా ముందు రక్షణలోకి. అందుకనే ఇప్పుడు దేవుని రాకడ ఆలస్యం అవుతుంది అని అంటున్నాం కదా, మనము అనుకుంటాం కదా.
ఇప్పుడు అప్పుడు అని ఇంకా ఆలస్యం అవుతుందంటే ఏంటంటే ఆయన అందరినీ కూడా రక్షించుట కొరకై ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతము వహిస్తుంటున్నాడు అందరి కొరకై. ఈ దీర్ఘశాంతంలో మరి ఈ పెండ్లు విందులో గనుక అయిపోయినది ద్రాక్షారసం అన్నట్టు లేదు ఆయన ప్రేమలో. ఆయన ప్రేమ, ఆయన యొక్క రక్షణ, వెల్లడి అంతా కూడా ఈ కానా వివాహంలో ఏమైపోయిందండి? పెండ్లి విందు అయిపోయినది అన్నట్టుగా లేదు. యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడు ఎంత అసలు భయపడాల్సిన అవసరమో లేదు. ఇప్పుడు దాన్ని చెప్పాలంటే అంత అంత గొప్ప నమ్మకము, విశ్వాసం కొరకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక పిల్లవాడు మరి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇక ఎలాంటి భయం ఉండదండి ఆయనకు. ఉంటుందా? తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి భయం ఉండదు ఆయనకు. తండ్రికి తల్లికి కూడా ఆయనకి ఎలాంటి భయమైనది కలిగించరు. కారణం ఏంటంటే మేమున్నాం కదా ఆయనకు అన్నంత నమ్మకంతో. అయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వారు క్షణం కూడా మరి ఉండలేరు తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతగా. అంటే అంత మరి విశ్వాసము, అంటే అంత నమ్మకంగా వారు ఉండగలిగిన రీతిగా ఇక్కడ యేసుప్రభు ఆయన ఉండి ఆయన చివరి వరకు కూడా మంచి ద్రాక్షారసము ఇచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాము. అలాగే మత్తయి సువార్తలు కూడా మనం చూసాము. చివరి వచ్చిన వాళ్ళకు కూడా ఏమిచ్చాడు? సమానమైనటువంటి విధానంలో తాను పంచి ఉన్నాడు. ఆయనకి ఇష్టమైందట. అందుకనే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21 తీసారా? చదవండి ఒక మాట, 20 నుండి చదవండి. చాలు. ఇక్కడ ఏమన్నాడు? యేసును అప్పగించిన వాడు మనతో ఉన్నాడు కదా, మన వెంట వచ్చుచున్నాడు. పేతురు ఒకసారి ప్రభువుని చూసి ఏమన్నాడంటే, మరి అతను చూసి, ప్రభువా ఇతని సంగతి ఏమిటి అని అడిగాడు. ఇతని సంగతి ఏంది? ఇది ఎలా ఉందంటే అక్కడ కూలికి ఒప్పుకున్న వారు ఆయన డబ్బులు ఇస్తుంటే ఒక అతని ముందు వచ్చిన వాడు అడిగినట్టుగా ఉందన్నట్టు. ఏంటి, మాకు ఆయనకు ఒకే రీతిగా ఇస్తున్నావు నీవు అన్నట్టుగా పేతురు అంటూ వచ్చాడు. అప్పుడు ప్రభువారు ఏమన్నారు చూడండి. చాలు. ఇక్కడ ఏమన్నాడు? నేను వచ్చే వరకు అతడు ఉండట, నేను వచ్చే వరకు అతడు ఉండట నాకు ఇష్టమైతే అది నీకేమి. అక్కడ కూలివానితో ఇచ్చినప్పుడు, అక్కడ మాట్లాడుతున్నప్పుడు, ఆయన ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడండి? నాకు ఇష్టము, నా ఇష్టము అన్నాడు కదా. అక్కడ కూడా ఏమన్నాడు? అంతేనా? 15వ వచనం, నాకు ఇష్టం వచ్చినట్లు, నాకు ఇష్టం వచ్చినట్లు. ప్రభువుకు మరి మనమంటే ఎంతో ఇష్టమో అంత ఇష్టంతో నిన్న ఒక సేవకుల మీటింగ్ పోయినప్పుడు వాళ్ళ కుటుంబము అంతా కూడా రక్షింపబడ్డది. ఆయన పెద్ద కుమారుడు సేవలో ఉన్నాడు. ఇంకొక కుమారుడు మందిరంలో పనంతా చేస్తాడట. అన్ని విధాలుగా బాగుంది, కానీ రక్షణ లేదట. ఇప్పటికి వాళ్ళు ఏం చేస్తుండంటే, ఆ కుటుంబము, సేవకులు, వాళ్ళ బ్రదర్ అందరూ కూడా ఆ కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు వారు? ప్రభువా ఆయనకు రక్షణ ఇవ్వు అని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. చూసారా? అయితే ఇట్లా మరి దేవుడు అందరికీ వెల్లడిపరిచినాడు. అందరికీ సిద్ధంగా ఉంది.
అందరికి సిద్ధంగా ఉంది. ఈ సమయంలో ఇంకొక మాట గుర్తొస్తుంది. అదే మత్తయి సువార్తలో ఒక ఆయన ఏం చేశాడండి? పెండ్లి విందు ఏర్పాటు చేశాడు. పెండ్లి విందు ఏర్పాటు చేశాడు. అది ఎవరి కొరకు? అందరి కొరకు చేశారు. కానీ అందరి దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేశారట? సాకులు చెప్పారట. వాళ్ళు సాకులు చెప్పారు. కాబట్టి అందరి కొరకు చేసినటువంటి విందు. కాబట్టి మీరు బయట వెళ్ళి ఎవరినున్నా పట్టుకొని రండి పెళ్లి విందుకి, మనం చెప్పిన వారు రావట్లేదు కాబట్టి అని పంపించుంటున్నాడు. అప్పుడు అందరికీ అది జరిగింది. అక్కడ ఇంకొక సంఘటన జరిగింది. ఏంటంటే ఒక ఆయన పెళ్లి విందుకు రమ్మన్నాడు కదా అని చెప్పేసి ఆయన వచ్చాడు. కానీ ఆ పెళ్లి యజమానుడు, విందు యజమానుడు ఆయన అందరినీ చూడడానికి ఒకసారి బయటికి వెళ్ళాడు. అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆయనకి ఎలా కనబడ్డాడు? ఒక ఆయన పెళ్లి వస్త్రములు లేనివాడుగా కనబడ్డాడు. అప్పుడు ఆయనను ఎలా వచ్చితివి అని చెప్పి తర్వాత ఆయనకు శిక్ష విధిస్తాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ పెళ్లి వస్త్రములు అంటే ఏంటంటే మనకు రక్షణ వస్త్రములను. ఇప్పుడు దాన్ని చెప్పాలంటే ఈ బ్రదర్ అన్ని పనులు చేస్తున్నాడు కానీ ఇంకేంటి, ఏం లేదు ఆయనకు రక్షణ వస్త్రము లేదు. అన్ని పనులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. రక్షణ వస్త్రము, రక్షణ ఉండడం అనేది అది చాలా ప్రాముఖ్యము. కాబట్టి మన దేవుడు 98వ కీర్తనలో ఆయన ఏం చేశాడండి? ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు వెల్లడి చేశాడు. ఆయన ఆశ్చర్యకార్యములలో మొట్టమొదటిది ఆశ్చర్యకార్యం ఏంటంటే ఆయన పరిశుద్ధ బాహువు మన కొరకై రక్షకునిగా ఈ లోకానికి పంపడము, ఆ రక్షణను వెల్లడి చేయడము మనకెంతో మేలు జరిగింది అన్నట్టు. అర్థమైందండి? మనకెంతో మేలు. ఇక్కడ అదే 98 రెండో వచనము రెండో వరుసలో ఏముంది? అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచాడు. చూసారా అండి? మనం ఎవరు? మనం అన్ని జనాంగమైన మనకు కూడా ఆయన యొక్క దేవుని యొక్క నీతిని బయలుపరిచాడు. అంటే చూడండి ఎంత ప్రేమ. అది నాకు ఇష్టమైంది, నా సొమ్ము నేను ఇష్టం ఉన్నట్టు పంచడం నా ఇష్టము. అక్కడ యోహానులో కూడా అన్నాడు కదా, నా ఇష్టం ఉన్నది, నాకు ఇష్టమైనది ఎవరు? యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? నువ్వు నన్ను వెంబడించమని నువ్వు నన్ను వెంబడించా గమ్మున, ఎవరితో నీకేంది? ఆయన శుద్ధి, ఈయన శుద్ధి, వీళ్ళ శుద్ధి, వాళ్ళ శుద్ధి నీకెందుకు కదా? పేతురుతో అంటున్నాడు, నీకు ఇచ్చిండు రక్షణ, నిన్ను తన నీతిని అన్ని జనాంగంగా నీకు బయలుపరిచాడు. ఇప్పుడు నేను ఏం చేస్తూ రావాలి? ఆయన ఆరాధిస్తూ, ఆయనను గణపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన కొరకై మనము జీవించాలి. ఒక వ్యక్తి విషయంలో సాటి అయినటువంటి ఆత్మీయ రీతిలో నువ్వు సహాయం చేస్తూ రావాలి కానీ, నడిపిస్తూ రావాలి కానీ, ఇంకా వేరే విషయాల్లో ఏది కూడా నీవు జోక్యము చేసుకోకూడదు. అది నాకు ఇష్టమై ఉన్నది, నాకు ఇష్టమైతే అది నీకేమి? ప్రభుకి ఇష్టమై ఉన్నదండి. ప్రభుకి ఏమైంది? ఇష్టం. నీకు నాకు తన నీతిని బయలుపరచుట ప్రభుకి ఏమై ఉండెను? చెప్పండి. ముందోళ్ళు చెప్పారు, వెనుకోళ్ళు చెప్తలేరు. వెనుకోళ్ళు ఎందుకంటే వాళ్ళు బిజీలో ఉన్నారు. ఎందుకు బిజీలో అంటే వచ్చి కూర్చున్న వాళ్ళని చూసి బిజీలో ఉన్నారు. విన్నరా? కాబట్టి ప్రభుకి ఏమై ఉన్నది? ఇష్టమై ఉన్నది. ఏమి ఇష్టమై ఉన్నది? అన్ని జనాంగంగా ఉన్న నీకు నాకు ఆయన ఏమి ఇచ్చినాడు? తన యొక్క నీతిని బయలుపరిచాడు, ఆయన యొక్క రక్షణను వెల్లడి చేశాడు. ఆయనకి ఇష్టమై ఉన్నది. ఎంత ఇష్టమో నీవు నేనంటే. అందుకనే మన ఆరాధనలో పాట పాడాం. ఒక వచనంలో ఏముందంటే, దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు క్షమించితివి. దుర్గంధముతో నిండిన నన్ను ఇష్టపడడానికి ఈ లోకంలో ఎవరికైనా సాధ్యమైద్దా? ఎవరికి కాదు. అందుకని ఒక శాస్త్రం ఉంది, కాకిపిల్ల కాకే ముద్దు కదా అండి, ఇంకెవరికి ముద్దు కాదు. అయితే ఇక్కడ దుర్గంధంతో ఉన్నటువంటి మనల్ని పాపములు అంటే ఎన్నో, అసలు మనం లెక్క పెట్టలేము వాటిని. రాస్తారా అండి మీరు? పేపర్ పెన్ ఇస్తే ఏమేమి పాపాలు అవన్నీ కూడా
ఆ, ఆశీర్వాదాలు రాయమంటే అవి కొంచెం రాసురు, కానీ పాపాలన్నీ రాసి పెట్టుకుంటారా మీరు? కష్టంగా ఉంటుంది, చాలా ఎక్కువైపోతాయి అన్నట్టు. ఇంత అందుకనే ఆయన మార్టిన్ లూథర్ ఆయన దగ్గర సాతానుడు వచ్చి ఆయనను చాలా వేధిస్తూ శోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇంకేమున్నాయి అంటే సాతాను అన్నీ గుర్తు చేసిండు, చివరి వరకు కూడా గుర్తు చేస్తే ఇంకేమైనా ఉన్నాయా చెప్పు అని చెప్పేసి ఆయన అడిగాడు. అప్పుడు ఏం చేశాడంటే యేసుప్రభు రక్తంలో ఆయన బ్రష్ని ముంచి ఆ పాపం చిట్ట అంతా కూడా ఏం చేశాడట, తుడిచివేసినాడు. ఇంకేమైనా ఉంటే చెప్పు, అదంతా కూడా ఆయన తుడిచివేయడానికి వచ్చాడు. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అది. అంత గొప్ప కార్యాన్ని నా పట్ల చేశాడు. అన్ని జనాంగంగా ఉన్న నన్ను ప్రేమించినాడు. తన నీతిమంతుడైనటువంటి ఆ కుమారుణ్ణి బయలుపరిచినాడు. యేసుప్రభుని సిలువకు అప్పగించినప్పుడు అక్కడ మరి తీర్పు చేసేటువంటి ఆయన పేరేం పేరు? పిలాత్ భార్య ఇంట్లో ఏం చేసిందండి, కలగన్నది లేకపోతే గురించి ఆయన కూడా ఆలోచన చేసింది. అప్పుడు పిలాత్ దగ్గరికి వచ్చి ఆమె ఏమన్నది, ఏమన్నదండి, ఆ నీతిమంతుని జోలికి పోకూడదు, ఆ నీతిమంతుని జోలికి పోకూడదు. కాబట్టి ఆ నీతిమంతుడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి కొరకై ఆయనకి ఏమై ఉందటండి, ఇష్టమై ఉన్నది అంటాడు. ఇక్కడ నాకు ఇష్టమై ఉన్నది అంటాడు. నన్ను రక్షించుట కొరకై మనకు ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ కూడా, దుర్గంధంతో నిండినప్పటికీ కూడా ఆయన తన యొక్క నీతిని అన్ని జనాంగంగా ఉన్న మనకు ఏం చేశాడు, వెల్లడి చేశాడు. ఆయన మరి నీతిని తను బయలుపరిచి ఉంటున్నాడు. ఆయన ద్వారానే మనము నీతిమంతులముగా చేయబడ్డాం. మనం నీతిమంతులముగా ఉండాలంటే ఆయన వెల్లడి చేసినటువంటి ఆ నీతిని మనము గ్రహించాలి. ఆయన ఆశ్చర్య కార్యాన్ని మనము గ్రహించిన వారంగా ఉంటే మనము విశ్వాసం ద్వారా మనం ఏం చేయబడుతున్నామండి, నీతిమంతులముగా చేయబడుతున్నాం. ఆయన యొక్క రక్షణను వెల్లడి చేశాడు కాబట్టి ఆ రక్షణ మనము హృదయపూర్వకంగా నేను మరి విశ్వసించినట్లయితే ఆయన మనకు తన నీతి వస్త్రములను మరి రక్షణ వస్త్రములు మనకు ధరింపజేసేవాడుగా ఉంటాడు. ఇంక 3వ వచనం చదవండి, 98:3. చాలు. బూదిగంత నివాసులందరూ కూడా మనము అందరం కూడా ఆయన యొక్క రక్షణను చూచినటువంటి వారంగా ఉన్నాము. ఆయన రక్షణ, ఆయనకు గొప్ప రక్షణ మనకు అనుగ్రహించినాడు. లేకపోతే మనము ఎక్కడికి వెళ్దామో, ఆ రక్షణ వస్త్రము లేని వాడిని ఎక్కడ పడేశాడండి ఆ పెళ్లి యజమానుడు? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆ మాట చూడండి. మత్తయి సువార్త 22:10 వచనం నుండి చదవండి. చాలు. ఆయన పెళ్లి వస్త్రములు లేక ఆయన వచ్చి మరి ఆ విందుశాలలో కూర్చున్నాడు. ఆ యజమానుడు చూసి ఏమన్నాడు, పెళ్లి వస్త్రం లేక నీవు ఎలా వచ్చితివి అంటే ఆయన ఏమన్నాడండి, మౌనంగా ఉన్నాడు. మేము సేవకులమందరం వెళ్ళి నిన్న ఆ బ్రదర్తో అంటే ఆయన కూడా మౌనంగా ఉన్నాడండి. నాకు జ్ఞాపకం వచ్చింది. అయ్యో, ఇంత మరి దేవుని సేవలో దేవుని పనిలో నువ్వు చాలా చురుకుగా వెళ్తూ ఉంటున్నావు, పని చేస్తున్నావు, అంత బాగానే ఉంది, మరి ఏంటి నీకు, మరి నువ్వు రక్షింపలేదని విన్నాము, నీకు రక్షణ మరి అవసరం కదా అని చెప్పేసి అన్నప్పుడు
ఆయన అందరి ముందు చేతులు కట్టుకొని మౌనంగా ఉన్నాడు, కానీ ఏం మాత్రము మాట్లాడలేదు. చూసారా అండి, మనం ఎంత దేవుని కొరకు ఎన్ని చేసినా కానీ ప్రభువు నిన్ను నన్ను చూసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి వస్త్రం మనలో మనపై ఉండాలి. ఏంటి అది? రక్షణ వస్త్రం. ఆ రక్షణ వస్త్రం ద్వారా మనకి ఎంత లాభాలో, పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం మనకు వచ్చేసింది కేవలము ఆ యొక్క మరి రక్షణ వస్త్రం ద్వారా. ఈ రక్షణ వస్త్రము కేవలం నువ్వు ఆయన యందు జస్ట్ ఆయన ఏమన్నాడంటే మీరు అందరిని కూడా పెళ్లి విందుకు పిలవండి అని చెప్పాడు, అంతే. పిలిచిన లోబడిన వారు అందరూ వచ్చేసారు. లోబడిన వారికి అందరికీ ఆ విందు మరి వారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ రీతిగా ఉన్నారు. పిలుస్తూ ఉన్నాడు, మనల్ని పిలిచాడు. మనల్ని ఏం చేశాడండి? ప్రభు పిలిచాడు. పిలిచి నీకు మరి నువ్వు 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 వెతికావు ఆయన ఏమైనా కదా. మనకు తెలిసిన వాక్యమే మరి మొదటి యోహాను పత్రికలోనే ఉంది కదా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం 10. మనం ఏం ప్రేమించలేదండి. మనం ప్రేమించమంటే మన ప్రేమ ఎన్నో రకాలుగా ఉండొచ్చు, రకరకాలుగా ఇది దేవునికి ఇష్టమని చేస్తూ ఉండొచ్చు, కానీ కాదు, ఆయనకి ఏ ఇష్టం ఉండదు. అది మనం చేసేదాన్ని. కానీ మనం చేసేదంతా కూడా అది ఎలా ఉంటుందంటే కేవలం మనుషుల మెప్పు కొరకే అన్నీ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అని చేశాడు, మనల్ని ప్రేమించి మనం ఎలా ఉన్నామంటే మన పాపములకు అనగా మనం దుర్గంధంతో పాపంతో నిండినటువంటి మనల్ని మనల్ని ప్రేమించి మనల్ని ప్రేమించి మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తమేంటకు తన ప్రియకుమారుని ఏం చేశాడు? ఈ లోకానికి పంపినాడు. పంపినప్పుడు ఆయన ఈ మాటను అక్కడ చెప్పొచ్చు, ఏమనంటే నాకు ఇష్టమై ఉన్నది. ఎవరిని? ఈయన్ని మిమ్మల్ని అందరిని కూడా రక్షించుట కొరకే, ఒక్కొక్కరినిగా రక్షించుట కొరకే దేవునికి ఏమైందటండి? ఇష్టమైనది. నిన్ను నన్ను రక్షించ. నీ లోకంలో ఎవరు నిన్ను ఇష్టపడకపోవచ్చు అండి, కానీ దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. అందుకనే మనం దేవుని బిడ్డలంగా అయ్యాం. నీ చదువును, నీ అందము, నీ డబ్బును, నీ బలగంతో కాదు. అర్థమైందా అండి? కేవలము నువ్వు పాపిగా ఉన్న స్థితిని చూసి నిన్ను ఇష్టపడ్డాడు. ఆయన ఎలాంటి దేవుడు అండి? మహాదేవుడు, గొప్ప దేవుడు. 57వ యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 57 యెషయా గ్రంథము 57:15 వచనం అంటాడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇంకేమన్నాడు ఆయన? నేను మహోన్నతమైనటువంటి స్థలంలో నివసించువాడను. ఆయన ఎక్కడ నివసించేవాడండి? మహోన్నతమైనటువంటి స్థలంలో నివసించువాడను. అంత గొప్ప పరిశుద్ధుడు, అంత మహాదేవుడిగా మహోన్నతమైన స్థలంలో నివసించేటువంటి ఆ పరిశుద్ధుడు ఆయన ఏం చేశాడండి? నేను నన్ను నాకు ఇష్టమై ఉన్నది. నా ప్రియబిడ్డలు రక్షించుట కొరకై నాకు ఇష్టమై ఉన్నది. యేసుప్రభు వారే చెప్పాడు, అతడు నాతో ఉండుట నాకు ఇష్టము కదా. అతడు నాతో ఉంటే నాకు ఇష్టం. కాబట్టి నీకు కలగజేసిన రక్షణ బట్టి నువ్వు నన్ను వెంబడించి, అంతే. నువ్వు ఆయన పని నీకెందుకు కదా. నాకు ఇష్టమైంది. కాబట్టి ఇటువంటి పాపినైన నిన్ను దేవుడు ఇష్టపడి మరి ఊరుకున్నాడా? ప్రాయచిత్త బలి కావాలి కాబట్టి తన కుమారుణ్ణి ప్రాయచిత్త బలిగా ఈ లోకంలో నీ కొరకై నా కొరకై ఏం చేశాడు? ఆయన బలిగా అర్పించినాడు. ఎవరిని? తన కుమారుణ్ణి. అందుకని మరి కీర్తనలు 98లో మనం చూసాం కదా, ఆయన యొక్క రక్షణను ఈ రీతిగా మనకు వెల్లడి చేశాడు. ఈ రీతిగా ఆయన యొక్క రక్షణను మనకి ఏం చేశాడండి? వెల్లడి చేశాడు. ఎంత వెల్లడి అంటే ఎంతగా అంటే, ఇప్పుడు ఆ ద్రాక్ష రసము ఇంకెంతమంది వచ్చినా కూడా ఏమైపోద్ది? అది
మంచి రుచికరంగా సరిపోతూ ఉంటుంది అన్నట్టు. అంతగా ప్రపంచంలో నలు దేశాల్లో ఏ ఏ కాండం తీసుకున్నా ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా యేసుప్రభు బిడ్డలు ఉన్నారా లేదా? మనం ఒకటి ఆశ్చర్యపడాలి. నేను కూడా ఆశ్చర్యపడుతుంటా అప్పుడప్పుడు విన్నప్పుడు. ఏంటంటే నీకున్నటువంటి రక్షణ కార్యము, ఆ యొక్క మాటలు, ఆ యొక్క వెల్లడి ఏ దేశంలో ఉన్న వ్యక్తి కూడా ఆయన రక్షణలోనికి వచ్చి అదే మాటలు వెల్లడి చేస్తున్నాడంటే దేవుడు ఎంత కార్యాన్ని చేస్తున్నాడు కదా. అక్కడికి పోయి నువ్వు చెప్పలేవు, నువ్వు చెప్పలే, కానీ ఆయన రక్షించుకున్నాడు కదా. అంటే అందరినీ కూడా ఆయన చూచి రక్షించుకునేటువంటి గొప్ప దేవుడు. మనం ధన్యులం, మనము ధన్యులం. కారణం ఏంటంటే ఆయన యొక్క నీతి వస్త్రములను మనకు ధరింపజేసినాడు. అన్య జనాంగంగా ఉన్న మనల్ని కదండి, అన్య జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. అన్య జనుల ఎదుట కదా, మనం అన్య జనాంగం ఉన్న మనల్ని క్రీస్తు యొక్క నీతిని మనకు అనుగ్రహించినాడు. ఆయన నీతిని మనం ధరించుకున్నాం. కాబట్టి నేను ఆ విషయంలో దేవుడు చేసినటువంటి ఇది ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అండి. అర్థమైందా? ఇది గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. ఈ కార్యం ద్వారా మన దేవునికి మనము ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమని? ప్రభువా, నేను ఎంతగా దుర్గంధంతో పాపంతో నిండినటువంటి నన్ను నువ్వు ప్రేమించి నీ యొక్క ఆశ్చర్య కార్యం ద్వారా నేను నీతిమంతుడైనటువంటి ఆ కుమారుని నా కొరకై కల్వరి శిలువలో బలిగా అర్పించినావు కదా. నీకు ఎంత ప్రేమ, నేనంటే నీకు ఎంత ఇష్టం, నాకు ఇష్టమై ఉన్నదని చెప్తున్నాడు. కాబట్టి అట్టి గొప్ప దేవుణ్ణి ఈ వాక్య తలంపుతో మన ప్రభుని మనము ఆరాధించుకుందాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లింప బదులమై ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రభును ఆరాధించుకుందాం. ఒక పాట పాడుకొని మన ప్రభుని మనము ఆరాధించుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు మరి సండే స్కూల్కు వెళ్ళండి. ఇదే పాటను చూడండి, ఆరాధించుదా ఎనిమిది పొగడిద్దాం.